ప్రియమిత్రులకు శుభోదయం. మనం ఇప్పుడు కంచర్ల గోపన్న రచించినటువంటి దాశరథి శతకం 46వ పద్యం చూస్తున్నాం. అగణిత జన్మ కర్మ దురితంబుదిలో బహు దుఃఖ వీచికల్ తెగిపడ నీదలేక జగతీధవనీ పదభక్తి నావచేదగిలి తరింపగోరితి పదంబడినాదు భయంబు మన్పవే తగదని చిత్తమందిడక దాశరథి కరుణాపయోనిధి. శ్రీరామచంద్ర, అనేక జన్మల యందలి కర్మల పాపములనడి సముద్రములో అనేకములైన దుఃఖములనడి అలల దెబ్బలకు ఈదలేక నీ యొక్క దివ్య పాదభక్తి అనడి ఓడను పట్టుకొని పాపమనడి సముద్రమును దాటదల్చాను. తగదని భావించక మనసులో నన్ను తిరస్కరించక నా భయమును పోగొట్టి నన్ను కాపాడవలసినది తండ్రి అని ప్రార్థిస్తున్నాడు కంచర్ల గోపన్న కష్టాల్లో ఉండి. అగణిత జన్మ కర్మ దురితాంబుధిలో బహు దుఃఖ వీచికల్ తెగిపడ నీదలేక జగతీధవనీ పదభక్తి నావచేదగిలి తరింపగోరితి పదంబడినాదు భయంబు మన్పవే తగదని చిత్తమందిడక. కుదరదులేవయా, పో అంటావేమో. నిన్ను నమ్ముకున్నవాడు ఎక్కడికి పోతాడు? ఇన్ని బాధలు పెడుతున్నావు నన్ను, అయినా కానీ నేను నిన్నే పట్టుకుని వేలాడుతున్నానే. ఎన్నో పాపకూపాల నుంచి బయటపడి నీ పదభక్తితోటి నీ పదముల చెంత నీ పదభక్తి అనేటువంటి నావని పట్టుకొని ఒడ్డుకు చేరుదామనుకుంటూ ఉంటే నన్ను చూడకుండా వదిలేసా రామచంద్ర అంటూ ఆర్తితో అభ్యర్థిస్తున్నాడు భక్త రామదాసు. స్వస్తి.